మన ఆయన వెంకట నరసయ్య. వెంకట నరసయ్య, రామలక్ష్మి. మా అమ్మ పేరు రామలక్ష్మి. ఆరుగురు కొడుకులు మన ఆయనకు, ఇద్దరం బిడ్డలం. కుటుంబం మొత్తం అయిపోయిండ్రు. ఇక వాళ్ళ కొడుకులకు కొడుకులు, మనవరాళ్ళకు మనవరాళ్ళు మస్తు అయిపోయిండ్రు. 50 మంది అయినాం మేము. మా నాయన 50 మంది, మా దాంట్లో 50 మంది అయినాం మేము. మన్మరాళ్ళు, మేము, మన్మలు, కొడుకు పిల్లగాళ్ళు, బిడ్డ పిల్లలు. కొడుకు పిల్లగాళ్ళేమో 8 మన్మలు అయింది, 7 మనవరాళ్ళు అయింది. వస్తూనే ఉండ్రు, పెళ్ళిళ్ళు అయితేనే ఉన్నాయి, దినం జరుగుతూనే ఉంది, ఇంతమందిని చూస్తూనే ఉన్నా. నాకే. ఏ ఊర్లో పుట్టినావు నువ్వు? నువ్వు ఏ ఊర్లో పుట్టినావు? ఏజ్బెల్లి కాడ పుట్టినా. ఏజ్బెల్లి అక్కడనే పుట్టినా, అక్కడనే పెళ్ళి అయింది. 13 ఏళ్ళకి అయింది నాకు పెళ్ళి అక్కడ. ఎంతమంది పిల్లలు నీకు? 8 పేర్లు చెప్పు. 8 పేర్ల: పుల్లయ్య, ఈరయ్య, నరసింహ, నారాయణ, కనకయ్య, పిటలయ్య, పెంటమ్మ, యశోదని. నీకు పిల్లలు ఎంతమంది? నాకా? నాకు బ్రహ్మచారి, సాయిబాబా, విష్ణుచారి, మహేశ్వరం, వెంకటాచారి. బిడ్డలు ఎంతమంది? బిడ్డలు: బాలమణి, ఉప్పలమ్మ, ధనలక్ష్మి. మరి నీకు ఇష్టమైన కొడుకోవరు, ఇష్టమైన బిడ్డవరు? ఇక అందరు ఇష్టమే, కొడుకులు ఇష్టమే, కోడళ్ళు ఇష్టమే. అందరు మంచోళ్ళే, అందరికీ మంచిగానే తిరిగినా, మంచిగానే ఉన్నాం ఇప్పటికైతే. ఇప్పుడు నాకు చేసేటోళ్ళు దేవతలు కావాలి. ఎంతమంది మన్మన్లు, మన్మరాళ్ళు నీకు? మన్మన్ల పేర్లు చెప్పు అందరు. పెద్ద కొడుకు రామ్మోహన్, కృష్ణమోహన్, శైలజ, పద్మజ. రెండో కొడుకు సాయి కుమార్, విజయ్ కుమార్. మూడో కొడుకు వంశీ, శాంతి, సోని. ఇక 4వ కొడుకు చెప్పు. 4వ కొడుకు దివ్య. దివ్య, ఆదర్శ్, దీక్ష. ఇంకో కొడుకు వెంకటాచారికి 2 బిడ్డలు. 2 బిడ్డల పేరు: ఒక ఆమె పేరు దింపులు, ఇంకొక ఆమె పేరు డాలి. వస్తలేదు, డాలి. డాలి. ఇక మరి బిడ్డల కొడుకులు? బిడ్డల కొడుకు పేరు సునీలు. ఎవరు కొడుకులు వీళ్ళు? ఏ బిడ్డ కొడుకులు? పెద్ద బిడ్డ కొడుకు. ఏం పేరు మీ పెద్ద బిడ్డ పేరు? సునీలు. మీ పెద్ద బిడ్డ పేరు ఏం పేరు? బాలమణి. ఎక్కడ ఆమె? ఎక్కడ? యాదగిరిగుట్టకి ఇచ్చి. ఏం ఎంతమంది కొడుకులు, బిడ్డలు ఆమెకి? ఆమెకు 2 కొడుకులు. 2రా, 3రా? 2. ముగ్గురికి ఆయన చెప్పాయి. ఒక ఆయన సుధీరు, సునీలు, అనిల్. ఆయన అమెరికా నుండి ఆయన.
అమెరికాలో ఉన్నాయని ఎవరు? నిన్న మొన్న ఫోన్ చేయలేదట. పరిచయం ఉందా? చేసింది ఫోన్ చేసిండు, మాట్లాడిండు అన్నది నిన్న. మంచిది, కోప్పడ్డా నేనే. మంచిది. ఉప్పలమ్మకి ఎంతమంది? మాట ఫోన్ చేసినా మాట్లాడతలేవు అని. ఇంకా రెండో బిడ్డకి ఎంతమంది కొడుకులు బిడ్డలు? ఇంకో బిడ్డకు 3 బిడ్డలు. ఏం రెండో బిడ్డ పేరు ఏం పేరు? పెద్ద బిడ్డ పేరు భాగ్య. హేమలత, ప్రేమలత, సాయి బ్రహ్మం. ఇంకా ఆయన పేరు విశ్వరూప. ఇంకా ఆయన పేరు విశ్వరూప. మూడో బిడ్డ పేరు ఏం పేరు? ఇంకో బిడ్డ పేరు బాలమణి. ధనమ్మ కొడుకు పేరు పూర్ణచందర్, భానుచందర్. పిల్ల పేరు స్వాతి. మరి ఇక అందరి పేర్లు అయిపోయింది సార్. ఎవరెవరు ఏం చేస్తారు? ఇప్పుడు చిన్న మనమల పేరు, ఒక ఆయన పేరేమో ఆయన పెట్టిన నేనే. ఎవరికో ఏ మన్మడి కొడుకుకి పెట్టిన మనమడి పేరేమో నవీన్. సాయి అది మంచిగానే పేరు పెట్టిన నవీన్. ఇదంతా మంచిగా ఉన్నది. చిన్నప్పుడు మీరు ఏం చేస్తుండే? ఊర్లో చదువుకుంటుండేనా, పని చేస్తుండే? చదువుకుంటా అంటే ఎందుకే నీకు అడవిలకు చదువు ఎందుకు ఏమొద్దు అనేది ఆడుకుందు, అటు ఇటు తిరుగుదు. మా అక్కతానికి ఈడికి అటు తిరిగేది అంతే. చదువు ఆడికైనా మా అన్న చెప్పించిండు. ఏం చదివినావు? చెప్తే ఇక 3 పుస్తకాలు చదివిన. చిన్నవి చదువుకుంటే వచ్చేది పేర్లు, రాయిత పేర్లు కూడా వస్తుంది. అయిపోయింది. మరి 13 సంవత్సరాలు ఏం చేసినావు? 13 సంవత్సరాలు చదువుకోకుండా ఏం చేసినావు? పని చేసినావు? మా అమ్మ ఊరికే నీరు పెట్టేది. ఇక పొలం పని చేసినావా? వడ్ల పని చేసినా? పొలం పని ఆడేం చేయడం. మా అత్తగారింటి కానీ అన్ని పనులు చేసినాయి. ఎట్లాంటి పనులు చేసినావు మీ అత్తగారింటి? అత్తగారింటి కానీ అయితే మస్తు పని చేసిన. ఏం పనులు చేసినావు? ఇంకోటి పనికి చేసేది. తాత పని చేస్తుంటే నీళ్ళవైకి వెళ్ళి పువ్వులు ఎత్తుకపోదు, బాగా చెక్క పొట్టు ఎత్తుకొచ్చేది. బరువులు అయితే ఈ గుండు కాగుండుకు దించుకుంటా ఎత్తుకొని వచ్చేది బరువులు. ఇప్పుడు అవే నొప్పులు చేస్తున్నాయి. వడ్ల పని చేసినావా నువ్వు? తాత వడ్ల పని చేసేది. ఇంట్లో పని, కమ్మరి పని చేసినావా? కమ్మరి పని చేసేది. ఇక మేము కూడా పట్టాలు ఎత్తుంటే ఇట్లా పట్టుకొని దమ్మ పెట్టేది. కొలిమి కాడ కూర్చున్నావా? సంగడి తిప్పేది, రంపం కోసేది. రంపాలు అనేది అంటే వంకర పోతుందానికి చక్కగా తిప్పేది. ఇల్లు కడుతుంటే లోకంటతో దంచినము, డంగురాయి కొట్టిన చుట్టూ ఇల్లం కట్టుకొని ఇల్లు కట్టిన చెప్ప కొట్టి మీదకి వేసేది. ఒక్క చెప్ప కొట్టి మీదకి వేసేది. మస్తు పని చేసిన. చిన్నప్పుడు మీరు ఒరి కోసిన, నాటు పెడుతుంటే ఒరిపిని దెబ్బకపోతాడు కట్టిండు కూడా. ఒరిపిని ఇది ఒరి ఎదుడు వదినా ఎదుడు అనేది పైకాడ అంటే దానికి కంట్లం ఉంటుంది, ఒరిషన్కే ఉండదు. మరి మీరు చిన్నప్పుడు మీరు భోజనం ఏం చేస్తుండే? అప్పుడు భోజనం ఏముంటుండే? జొన్న పువ్వ రోజు, జొన్న పువ్వ, రొట్టెలు, చల్ల
మస్తు పెరుగు ఇంచుంత పెరుగు పోసుకుంటా తినేది, పాలు తాగేది, పెరుగు తినేది, చల్ల చేసి కుదిరి పోసేది మా అమ్మ. మస్తు పెరుగు పాలు 2-3 గంటల పాలు ఇచ్చేది. పెళ్ళైన తర్వాత ఎక్కడెక్కడ తిరిగిండు తాత? ఎక్కడెక్కడ తిప్పిండు నిన్ను? ఓ తాత ఇంటికాడనే ఉన్నాం కానీ ఎన్నారంలో ఏ ఊర్లో తిప్పిండు నిన్ను? ఎన్నారం కాడ చేసిండు, సూరారం కాడ చేసిండు పని. పుణ్యక్షేత్రాలు ఎక్కడైనా పోయినరా? పుణ్యక్షేత్రాలు ఎక్కడైనా పోయినరా? ఎక్కడెక్కడ? అంతటా పని దేశం అంతా తిరిగి పని చేసిండు. 6 ఏళ్ళు అయితే చాలా రోజులు చేసిండు, 10 ఏళ్ళ దాకా. పుణ్యక్షేత్రం ఎక్కడైనా పోయినారా? యాత్రలకు యాత్రలకు తాత యాత్రలకు తీసుకుపోయిండు అంటున్నాను. ఒక్క పాట తీసుకుపోయిండు. ఏ ఊరికో? వీడికి సాయిబాబు కాదు, షిరిడికా? షిరిడికి ఒక్క పాట పోయినాం. ఎట్లా పోయినరు అప్పుడు? ఇక అప్పుడు పోయినాం, మంచిగానే పోయినాం. బస్సులో పోయినరా ట్రైన్లో పోయినరా? బస్సులో, ట్రైన్లో 20 రోజులు తిరిగి వచ్చినాం. బ్రహ్మంగారి మఠం, బ్రహ్మచారి చిన్నోడు ఉండే నడుచుకుంటూ పోయేది. బ్రహ్మచారి గండెమ్మ ఇద్దరం సంకలు ఎత్తుకునేది, నెత్తిలో మూట పట్టుకునేది, సంకలు ఎత్తుకొని పోయేది. నడుచుకుంటూ బస్సు ఎక్కేది, నడుచుకుంటూనే తిరిగి వంటలు చేసుకుంటూ తినుకుంటా ఆ సంకలు ఎత్తుకునేది. పిల్లలని నెత్తిలో మూట ఎత్తుకుంటూ పోయి బస్సు ఎక్కేది నడుచుకుంటా. బ్రహ్మంగారి మఠంలో 2-3 రోజులు ఉన్నాం. ఆయనకి ఇంత జడని ఉండే, ఆయనను చూసిన బ్రహ్మంగారి మఠంలో 20 రోజులు తిరిగి వచ్చినాం. యాత్ర తాతగా యాత్ర తీసుకుపోయాం. ఏ అడిగాడు ఇక మనమే ఆయననే అన్నీ తిప్పుకొచ్చిండు. కాసు అన్నిటి ఎక్కడంటే అక్కడ తీసుకుపోయిండు. అన్ని యాత్రలు చూసిన బిడ్డ, మంచిగా చూసిన. ఇప్పటికైనా చాలు. 86 ఏళ్ళున్నా, 86, 87 ఉన్నా. ఇక మా అన్న అయితే 90 అంటాడు. ఏ అన్న? కనుక ఇంటినే పోతారు రోజు పుట్టగారు. ఇంకా చెప్పు నీ గురించి. ఏం లేదు.